హాయ్ అందరికీ. హరిహర్ ఫోర్ట్ ట్రెక్కింగ్ చేయాలని ఎప్పటి నుంచో ఉండే. ఈ హరిహర్ ఫోర్ట్ అనేది మహారాష్ట్రలో నాసిక్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఆ కొండ స్టార్టింగ్ పాయింట్ ఉండడానికి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాను. మనకి దారి వెంబడి ఇట్లాంటి షాప్స్ అనేవి కనిపిస్తాయి. టోటల్ ట్రెక్కింగ్ పాత్ అంతా ఇలాంటి కొన్ని షాప్స్ అనేవి అక్కడ వాళ్ళు పెట్టుకోవడం అనేది జరిగింది. అక్కడ ట్రైబల్ పీపుల్, లోకల్ పీపుల్ చాలామంది జర్నీ అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళు అక్కడ ఫోర్ట్కి వాళ్ళు కూడా ఒక చేతితో కెమెరా పట్టుకొని రికార్డ్ చేసుకుంటూ వెళ్ళడం కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే కింద పడితే ఎక్కడ పడతామో తెలియదు, కొంచెం ఇబ్బందిగానే ఉందన్నమాట. పాక్కుంటూ పోతున్నా, సరిగా లేదు రెండు చేతులు లేదు, కొంచెం గ్రిప్ వస్తుంది. ఒక్క చేత కాబట్టి కొంచెం సరిగా ఉండదు అనమాట. వెయిట్ ఇక్కడంతా కింద లోయ మాదిరి ఉంటుంది సైడ్కి, అందుకే వాళ్ళు కొంచెం ఫెన్సింగ్ మాదిరి పట్టుకొని ఎక్కడానికి వీలయ్యేటట్టు కట్టారు వాళ్ళు. చూస్తే అక్కడంతా మీకు లోయ కనిపిస్తుంటుంది, అట్నే పోతూ ఉండాలి. కొంచెం దూరం వెళ్ళాక కనిపిస్తుంది మనకి ఫోర్ట్ అండ్ స్టార్టింగ్ పాయింట్ అనేది చూడొచ్చు మీరు. మొత్తం కిందికి అంత లోయనే. అంతా హిందీలో మాట్లాడుతున్నారు కొంతమంది, మనకేమో హిందీ రాదు, బొంగు రాదు. వాళ్ళతో పాటు ఫ్లోలో వెళ్ళిపోతున్నాం. కొంతమంది అయితే పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నారు. వాడు కనిపిస్తున్నాడు కదా, ఇది క్లైంబింగే కాదు, ఇంకా అసలైన క్లైంబింగ్ ఇక్కడ చివరి నుండి అక్కడ చివరి నుండి ఉంటుంది. పానీ మీకు చెప్పాను కదా, దారి వెంబడి షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్లో బిస్కెట్ ప్యాకెట్స్, కూల్ డ్రింక్స్ అన్నీ అనేది దొరుకుతాయి అన్నమాట. మనం కావాలంటే కొనుక్కోవచ్చు. చూడవచ్చు, ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది. ఇవన్నీ లోకల్ పీపుల్స్ వాళ్ళ అమౌంట్ కోసం అనేది వాళ్ళు నడుపుకోవడం జరుగుతుంది. టూరిస్టుల నుండి అమౌంట్ తీసుకొని వాళ్ళు సప్లై చేస్తారు మనకు కావాల్సిన బిస్కెట్ ప్యాకెట్స్ కానీ లెమన్ సోడా అలా వాళ్ళు అమ్ముతూ ఉంటారు అన్నమాట కొన్ని. ఎంత బాగుంది ఇక్కడ, చల్ల గాలి. ఇక్కడ నుండి అసలు ట్రెక్కింగ్ స్టార్ట్. ఇంతసేపు వచ్చింది మనం స్టార్టింగ్ పాయింట్ కోసం అంత దూరం వచ్చినాం, అంత దూరం నుండి ఇక్కడికి వచ్చినాం. మైండ్ బ్లోయింగ్ అసలు విజువల్స్. నో దిస్ క్యాప్ కీప్ ఇన్ యువర్ బ్యాగ్. కాపాడు శివయ్య, అసలు పోయే వస్తాం. రాహుల్ హాయ్ గుడియా. స్టార్టింగ్ పాయింట్ సరైన ట్రెక్కింగ్ ఇప్పుడు స్టార్ట్. ఎక్కేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే ఎక్కాలి. కొంచెం కాలు స్లిప్ అయిందంటే కూడా ఎక్కడ పడతామో తెలియదు. చూడండి, ఎక్కడ పడతామో అక్కడ పోయి పడతాము కింద లాస్ట్లో. చూసుకొని జాగ్రత్తగా ఎక్కాలా.
సిరిధారల్ని జటాజూటంలా ఢీకొని సవాలని తెగించి నీ వైపు దూసుకొస్తున్న ఇక్కడ నుండి కొండ చూస్తుంటే కొంచెం భయంగా ఉంది ఎట్లా ఎక్కాలో అని. మొత్తం 200 స్టెప్స్ ఉంటాయి. చాలామంది లైన్లో ఉండడం వల్ల ట్రెక్కింగ్ అనేది స్లోగా జరుగుతుంది. ఒక్కొక్క స్టెప్ ఎక్కడం అనేది కొంతమంది మూవ్ అయ్యాక కొంతమంది ఇట్లా కదలాల్సి వస్తుంది. స్టెప్స్ మధ్యలోనే నిలబడుకొని కాసేపు ఉండి కొంచెం పైకి అయితే వచ్చినాము. చూడొచ్చు కింద నీట్గా లొకేషన్ అంతా కనిపిస్తుంటుంది. స్టార్టింగ్ పాయింట్ అది కొండ చిన్నగా. ఇక్కడ మనం అయితే మెట్లని పట్టుకొని ఎక్కాల్సి వస్తుంది. చిన్న హోల్స్ మాదిరి ఉంటాయి, అక్కడ పట్టుకొని ఎక్కాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే వేరే ఏ సపోర్ట్ లేదు కాబట్టి ఆ హోల్స్ని పట్టుకొని ఎక్కాల్సి వస్తుంది. పొరపాటున చెయ్యి స్లిప్ అయిందంటే ఎక్కడ పడతాం కూడా అర్థం అవుతలేదు. ఇక్కడ చూడొచ్చు ఒక అక్క అయితే మనుషులు వెళ్ళడానికి ఇబ్బంది ఉండే రూట్లో ఆమె తల మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంది. చూస్తానే షాక్ అయినా నేను. అక్కకి సెల్యూట్ చేయాలా, మామూలుగా లేదు. మామూలుగా ఎక్కడమే కష్టంగా ఉందన్నమాట కోటనే. ఆమె చూడండి ఒకసారి. ఏదో కొండ మీద షాప్స్ ఉంటాయని ఆ షాప్స్లో సరుకులు అనేది తీసుకెళ్తుంది అనమాట అక్కడ అమ్మడానికి. ఆ షాప్ పైన ఉంటుంది, మీకు అది పైకి వెళ్ళాక కనిపిస్తుంది అక్క షాప్ మీకు. అక్క ధైర్యం అయితే మామూలుగా లేదు. అంటే వాళ్ళకి రోజు అడిగాను అనమాట, అలవాటు అనమాట ఇట్లా ఎక్కడం రావడం కొండ కాబట్టి వాళ్ళకి మంచిగా ప్రాక్టీస్ ఉంది, పోతున్నారు. మనకైతే అట్లా కాదు, దోలు తీరిపోతుంది. మహాదేవా రామచంద్రకి జై, హనుమానికి జై. శివ శ్లోకస్ అయితే జరుగుతుంది. చిన్న హోల్సే పట్టుకొని ఎక్కాల్సి వస్తుంది అనమాట. నాకు మొత్తం పైకి రికార్డ్ చేయనీయలేదు, ఎందుకంటే మొబైల్ జోబులో పెట్టుకొని రికార్డ్ చేస్తున్నా. గేట్కి అయితే డోర్ దగ్గరికి అయితే వచ్చేసాం, డోర్ నుంచి లోపలికి వెళ్తున్నాం అనమాట. పూర్తిగా క్లారిటీగా చూపించలేదు, ఎందుకంటే మొబైల్ జేబులో పెట్టుకున్నాను అనమాట. ఒక చేతితో పట్టుకొని ఎక్కడానికి లేదనమాట, అందుకే అట్లా తీయాల్సి వచ్చింది వీడియో. దానికి గేటు దాటుకొని లోపలికి వచ్చేసినాను. గేటు చూడండి, చాలామంది ఉన్నారు, సరిగ్గా కనిపించదు, అందరూ ఉన్నారు కాబట్టి. ఇక్కడ నుండి ఇది ఇంకా చాలా డేంజరస్గా ఉంటుంది. ఎంత అట్లా ఉందంటే భయంగా ఉండే, మామూలుగా లేదనమాట. ఎందుకంటే ఆ సైడ్ సపోర్ట్ ఏం లేదు, పన్నామంటే ఇంకా పైకే పోతాం, మళ్ళీ కిందికి రామది. స్టార్ట్ అయినాము ఆ కార్లు ఉండే కాడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇట్లా తిరుక్కొని ఆడ కొండ ఎక్కి ఇక్కడ పైకి ఇట్లా వచ్చేసినాము. ఆడ రెడ్ గేట్ కనిపిస్తుంది కదా, బోలో జుబా కేసరి విమల్ పలుకులలోకి బలికి జై. तो क्या हो भैया, क्या हो ये? अरे कुछ नहीं, वही सही है, ऐसे याद डालने का उसमें से बाहर निकलने का। बाहुबली नहीं, उसको मोबाइल बाहर से डालने का, अंदर से छेद से ऐसे फोटो निकालने का, इधर से डालने का, नीचे से लेने का। వీళ్ళైతే ఆ కొండ మీద పనిచేసే వాళ్ళు అనమాట. వీళ్ళ దగ్గర వాకిటాకీలు ఉంటాయి. కొండ స్టార్టింగ్ నుండి పై వరకు అంతా ఒక టీమ్ మెంబర్స్ ఉండి అందరినీ కోఆర్డినేట్ చేస్తుంటారు, ఎట్లా పోవాలి పోనీకి. మొత్తం ఉండడమే చిన్న స్పేస్ కదా, వీళ్ళు మేనేజ్ చేసుకుంటే అందరినీ పైకి కిందికి పంపిస్తూ ఉంటారు అనమాట. చూడొచ్చు, వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు అనమాట. हर हर महादेव. ఆ బొక్కలకైతే పోతాం మళ్ళీ మనం. ఇప్పుడు ఆ స్ట్రైట్ లైన్ మీద పోవాల్సి వస్తుంది, చాలా డేంజర్ ఉందన్నమాట. ఒక్కరి కింద పడినా మొత్తం అందరూ పడిపోతారు. ఆ స్ట్రైట్గా చూడొచ్చు ఎంత డేంజర్ ఉంది. అది పడినామంటే అసలు ఎక్కడ పడతాం.
అక్కడికి కింద నుండి ఇక్కడికి పైకి వచ్చినాము. ఇప్పుడు అక్కడికి వెళ్దాము. కమ్. మొత్తానికి వీడియో దీనికైతే ఛాన్స్ లేదు, రావడానికే సరిపోయింది. యూ కెన్ గో దిస్ సైడ్. We are in the highest peak. That one may be highest. Rahul! Hey! ఫైనల్గా మనం పైకి వచ్చేసినాము, హరిహర్ ఫోర్ట్ పైకి. ఇంకా ఉంది ఎక్కడికి, అక్కడ టెంపుల్ ఉంటుంది ఆంజనేయ స్వామిది ఒకటి, చూద్దాము. నాకు తెలియదు, నేను కూడా వీడియోలలో చూసిన. తాడు పట్టుకొని అయితే రావచ్చు, ఇక్కడ కనిపిస్తుంది తాడు. చూస్తుంటే స్విమ్మింగ్ పూల్ రాజుల కాలం నాటి స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్, చూడండి. స్విమ్మింగ్ పూల్ రాదు, సీ దిస్. స్విమ్మింగ్ పూల్స్ 1 2 స్విమ్మింగ్ పూల్సే. టెంట్ అయితే ఉంది. కొండ జై శ్రీరామ్. ऊटा है भाई, चलमी ऊटा. ఎక్కడ చూసినా నీటి చెరువులు ఉన్నాయి. ఊట మాదిరిగా వచ్చి నీళ్ళు వస్తున్నాయి. న్యాచురల్. చూసుకోవచ్చు ఎక్కడ చూసినా గుంత. ఈ రూమ్ వచ్చేసి ఆ కాలంలో ధాన్యం స్టోర్ చేసుకోవడానికి ఈ రూమ్ అనేది వాడుకోవడం అనేది జరుగుతుందంట. అక్కడ అడిగితే వాళ్ళు చెప్పారనమాట, లోపల క్లీన్ చేసేవాళ్ళు. చూడవచ్చు మీరు. ఆ కోట పైన ధాన్యాన్ని స్టోర్ చేసుకోవడానికి ఇదైతే వాళ్ళు నిర్మించారంట. బాగుంది కదా, కానీ చిన్నది. கண்களிரண்டால் என்னை கட்டி இழுத்தாய் போதாதென சின்ன சிரிப்பில் ஒரு கள்ள சிரி என்னை தள்ளிவிட்டு నేనైతే వీడియోలో ఫుల్గా కనిపించలేదు కదా, చెప్పిన రాహుల్కి మొత్తం నన్ను రికార్డ్ చేసి నడుచుకుంటూ పోతుంటే రికార్డ్ చేసినాడు. ఆ పైకి చిన్న కొండ మీదకి వెళ్దామని స్టార్ట్ అయినాను. ఆడ పైన ఫ్లాగ్స్ ఉంటుంది, రాముడిది ఒకటి కర్రతో ఫ్లాగ్ చేసినది ఉంటుంది. చూద్దాం, అక్కడ వెళ్ళి ఫోటో దిగుదాము పట్టుకొని వెళ్తున్నాం అనమాట. ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉరుకుతున్నా, మా వాళ్ళు ఎగ్జైట్మెంట్.